Dear JE aspirants and parents, welcome back to my channel. National Institute of Technology Calicut. మరి ఇక్కడ జేఈ 2026 రాసిన వాళ్ళకి ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఇక వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే మరి ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలి, మనకు జనవరి సెషన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా, ఈ జనవరి సెషన్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇక్కడ వేరే ఆ బ్రాంచ్లు మరి బ్రాంచ్ వైజ్ చూద్దాం. అదేవిధంగా కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ స్టూడెంట్స్ కానీ మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కానీ ఎన్ని రావాలి, జనరల్ స్టూడెంట్స్కి ఎన్ని రావాలి, ఈ విధమైన కేటగిరీ వైజ్ చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టూడెంట్స్ ఇక్కడ మరి ఎన్ఐటి క్యాలికట్లో మనకి వివిధ మరి కంప్యూటర్ సైన్స్ అయితే రావాలంటే ఓపెన్ స్టూడెంట్స్కి 99.66 207 మార్కులు ఇక్కడ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వరంగల్ తర్వాత ఎన్ఐటి క్యాలికట్ అనేది నెక్స్ట్ ప్లేసు, మరి ఎన్ఐటి వరంగల్ తర్వాత మరి రూర్కెలా తర్వాత ఇదే ఉంటుంది. ఈసీఈ రావాలంటే మీకు 198 మార్కులు రావాలి. త్రిబుల్ రావాలంటే 187 మార్కులు రావాలి ఇక్కడ జనరల్ స్టూడెంట్స్కి 99.24లో. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, ఇది ఇక్కడ రావాలంటే 98.5 169 మార్కులు రావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ రావాలంటే 168 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంజనీరింగు ఎనర్జీ ఇంజనీరింగ్లో 165 మార్కులు రావాలి. కెమికల్ ఇంజనీరింగ్ 162 మార్కులు. మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ 159, సివిల్ ఇంజనీరింగ్ 152, బయోటెక్నాలజీ 151, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 150 మార్కులు రావాలి. ఇక్కడ మీకు రేంజ్లో 150 నుంచి 208 మార్కులు ఇక్కడ వస్తే మీకు ఎన్ఐటి క్యాలికట్లో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా పర్సంటైల్ చూస్తే 97.55 నుంచి మనకు 9.66 ఈ రేంజ్లో వస్తే మీకు ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి అమ్మాయిలు అయితే ఒక -10 తీసుకోండి. ఎవరైనా అమ్మాయిలు జనరల్ స్టూడెంట్స్ ఉంటే ఒక మైనస్ ఉండా దానికంటే ఒక 10 మార్కులు తక్కువ, అబ్బాయిలకి ఎక్కువ ఉంటే మీకు ఆ రేంజ్లో యొక్క బ్రాంచెస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాం. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ విషయానికి వస్తే మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్లో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఈసీఈ మరి కంప్యూటర్ సైన్స్ అండ్ స్టూడెంట్స్కి రావాలంటే ఇక్కడ మరి ర్యాంక్ ప్రకారం 99.55 రావాలి, 201 మార్కు రావాలి. మరి ఈసీఈ స్టూడెంట్స్ 182 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 179 మార్కులు రావాలి. మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 170 మార్కులు రావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ 168 మార్కులు. మెకానికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 170. ఇక్కడ చూసినప్పుడు మెకానికల్, ఇక్కడ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ మనకు 145 మార్కులు. బయోటెక్నిక్ 147 మార్కులు. మెటీరియల్ సైన్స్ 149 మార్కులు. సివిల్ ఇంజనీరింగ్ 152 మార్కులు. కెమికల్ ఇంజనీరింగ్ 159 మార్కులు. ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ 160 మార్కులు. ఈ విధంగా మెకానికల్ ఇంజనీరింగ్ 168 మార్కులు. ఈ విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఈ విధంగా అయితే స్టూడెంట్స్కి మరి ఇక్కడ రేంజ్ చూసినప్పుడు 145 నుంచి 201 మార్కు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. 97.10 నుంచి మరి 99.55 ఈ ర్యాంకులు ఈ కేటగిరీ వస్తే మీకు క్యాలికట్లో సీటు వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. మరి మీరు జనవరిలో మీ యొక్క ఈ యొక్క మాక్ టెస్ట్లో స్కోర్ పెంచుకోండి. ఇప్పటి నుంచి మాక్ టెస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ మరి స్కోర్ పెంచుకోండి. ఓబీసీ ఎన్సీఎల్ కూడా ఒకసారి చూద్దాం. ఓబీసీ ఎన్సీఎల్ మరి సిఎస్సి ఓబీసీ ఎన్సీఎల్ రావాలంటే ఇక్కడ 192 మార్కులు రావాలమ్మా ప్రతి ఒక్కరికి. 192 మార్కులు ఓబీసీ ఎన్సీఎల్ వస్తే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈసీఈ స్టూడెంట్స్ అయితే 186 మార్కులు రావాలి. త్రిబుల్ క్యాలికట్లో త్రిబుల్ రావాలంటే మీకు 178 మార్కులు రావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ 160 మార్కులు ఆచలర్ రావాలి. మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 159 రావాలి. కెమికల్ ఇంజనీరింగ్ 158 మార్కులు. అంటే ఒక్క మార్కుకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, పాయింట్ల్లో కూడా మరి డిఫరెన్స్ వచ్చాను. ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ 153 మార్కులు. మరి మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ 150 మార్కులు. సివిల్ ఇంజనీరింగ్ 149 మార్కులు. మరి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 145 మార్కులు. బయోటెక్నాలజీ 141 మార్కులు రావాలి. ఓవరాల్గా ఇక్కడ చూస్తే మనము రేంజ్ చూస్తే 141 నుంచి 192 ఈ రేంజ్ అయితే రావాలి. ఇక్కడ ఇన్ని మార్క్స్ వస్తే మీకు జనవరి సెషన్లో మరి ఏప్రిల్ సెషన్లో కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. మరి విధంగా 96.9% నుంచి 99.3
35% వరకు వస్తే మీకు ఇక్కడ ఛాన్స్ ఉంది. అందుకని ఆ విధంగా మీరు మాక్ టెస్టుల్లో మరి సీటు రావడానికి 192 మార్కులు వస్తే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. మరి స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అనేకమైనవి ఎన్ఐటీలు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, జిఎఫ్టీలు కానీ కట్ ఆఫ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే సిఎస్సి ఇక్కడ 159 మార్కులు రావాలమ్మ. 159 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే ఒక -10 చూసుకోండి. నోట్ అనమాట, ఇది నోట్ అంటే గర్ల్స్ కూడా మనం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నాం. ఒక మీకు సపోజ్ సిఎస్సి మరి ఎస్సీ అబ్బాయిలకి 159 వస్తే మీకు గర్ల్స్ స్టూడెంట్కి 149 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఒక 10 మార్కులు కానీ 7 మార్కులు కానీ తక్కువ వస్తుంది. ఈసీ స్టూడెంట్స్కి 150 మార్కులు రావాలి. మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి 125 మార్కులు రావాలి అబ్బాయిలకి. మరి ఎనర్జీ ఇంజనీరింగ్లో 120 మార్కులు రావాలి. తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ 119 మార్కులు. మరి మెకానికల్ ఇంజనీరింగ్ 113 మార్కులు. కెమికల్ ఇంజనీరింగ్ 112 మార్కులు. బయోటెక్ 110 మార్కులు. మరి అదే సివిల్ ఇంజనీరింగ్ 110 మార్కులు. మరి బయోటెక్ 112, కెమికల్ 113. ఈ విధంగా మెటీరియల్ సైన్స్ 196 మార్కులు. మరి ప్రొడక్షన్ అయితే 103 మార్కులు. మరి సివిల్ ఇంజనీరింగ్ 110 మార్కులు. ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ సీట్ రావాలంటే మినిమం మార్క్స్ మీకు 96 మార్కుల నుంచి 159 మార్కులు. 159 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే. ఇది మీ రేంజ్ ఆఫ్ సేఫ్ స్కోరు. తర్వాత మరి పర్సంటైల్ విషయానికి వస్తే 89.9 నుంచి మీకు 159 ఈ పర్సంటైల్ వస్తే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మరి క్యాలిక్యులేట్లు మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఒక 4-5 స్టూడెంట్స్ ఈ క్యాలిక్యులేట్లు ఉన్నారు. మంచి ఇన్స్టిట్యూట్ ఇది. 4వది టాప్ 10లో 4వ ప్లేస్ ఉంటుంది. మన వరంగల్ తర్వాత, రూర్కెలా తర్వాత క్యాలికట్ వచ్చేస్తుంది స్టూడెంట్స్. మరి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి డీటెయిల్స్ రావటం అయితే మరి జరుగుతుంది ఈ వీడియోలో. మరి స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే మరి సిఎస్సి రావాలంటే 149 మార్కులు రావాలమ్మ. ఇక్కడ మరి ఈసీఈ 144 మార్కులు. మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 140 మార్కులు. మెకానికల్ ఇంజనీరింగ్ 107 మార్కులు. సివిల్ ఇంజనీరింగ్ 102 మార్కులు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 98 మార్కులు. మరి కెమికల్ ఇంజనీరింగ్ అయితే 87 మార్కులు. మరి బయోటెక్ అయితే 86 మార్కులు. ఇక్కడ ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా 86 మార్కులు. చాలా తక్కువ మార్క్స్, కొద్దిగా కష్టపడినా మీకు సరిపోతుందమ్మా. మరి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 82 మార్కులు. మెటీరియల్ సైన్స్ 81. ఈ రేంజ్లో మీరు ఇక్కడ 81 నుంచి 149 మార్కులు వస్తే మీకు కాలికట్లో సీటు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పర్సంటైల్ విషయానికి వస్తే 85 to 85 పర్సంటైల్ టు 97.35. అంటే వీళ్ళు కూడా మరి ఎస్సీ ఎస్టీలు కూడా ఈ మధ్య బాగా చదువుతున్నారు. కాంపిటీషన్ ఉంది కొద్దిగా. మాకు రిజర్వేషన్ ఉందలే అని కొద్దిగా ఇగ్నోర్ చేయమాకండి స్టూడెంట్స్. మంచిగా చదువుకోండి, మీరు కూడా మంచి పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి మనకి అంతా కవర్ చేసాం కదా. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అందరిని కవర్ చేసాం. ఇంకేమైనా కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో పెడితే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం. మన దగ్గర మొత్తం డేటా ఉందమ్మా. ఇక్కడ మొత్తం డేటా ఉందో చూడండి. ఇక్కడ ఐఐటీ డేటా, మరి ట్రిపుల్ ఐటీ డేటా ఉంది, ఎన్ఐటీ డేటా, జిఎఫ్టీ డేటా మొత్తం డేటా ఉంది. కట్ ఆఫ్స్ మనం ఫిబ్రవరి నుంచి మరి స్టూడెంట్స్ అందరికి కూడా మెంటర్షిప్ తీసుకుని వాళ్ళకి 1-to-1 ఇవ్వటం అయితే జరుగుతుంది. 1-to-1 వాళ్ళతో కమ్యూనికేషన్ అవటం జరుగుతుంది. నా నంబర్ నీకు ఇస్తాను, మీరు నాకు కూడా కాల్ చేయొచ్చు. మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో మనతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ అవ్వచ్చు. ఫిబ్రవరి 15th మనకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీవన్, ఎందుకంటే మీకు పర్సంటైల్ రావాలి కదా. పర్సంటైల్ వచ్చిన తర్వాత మనం 1-to-1 మాట్లాడుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.